రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణ ఎలక్షన్స్లో పనిచేశారు. మీలాంటి కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ కూడా విపరీతంగా కష్టపడ్డారు. ఆ రిజల్ట్ తెలంగాణలో కూడా చూశారు. సో తెలంగాణ ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు పార్లమెంటులో కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాబట్టి దానికి సంబంధించి రకరకాల ప్లాన్స్ వేసుకున్నారు. ఏం చేస్తే ఎక్కువ మెజార్టీ పార్లమెంటు స్థానాలు గెలుచుకోగలము అనే దాంతో రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. అందులో భాగంగానే సోనియా గాంధీ గారిని ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సో నిన్న దానికి సంబంధించి ఆవిడతో మాట్లాడితే ఆవిడ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా, అది కూడా అంటే ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయించాలి అనేది, ఒకటి మెదక్ లేదా ఖమ్మము, మల్కాజ్గిరి, ఇలా రకరకాల పేర్లు వినపడుతున్నాయి. బట్ ఖమ్మం నుంచే ఎక్కువగా ఆవిడ పోటీ చేసే అవకాశాలు కనిపించినట్టుగా ఇవాళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. కాబట్టి ఏంటి కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? మేడం, ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో పోటీ చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ సోనియా గాంధీ గారు కూడా గతంలో 1999లో కూడా బెంగళూరులో బళ్ళారిలో పోటీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. దానికంటే ముందు కూడా ఇందిరాగాంధీ గారు 1978లో కర్ణాటకలో పోటీ చేసి చిక్బల్లాపూర్లో, అదేవిధంగా 1980లో మెదక్ డిస్టిక్ నుంచి కూడా పోటీ చేసి, ఈ దక్షిణాదిలో ఎప్పుడు పోటీ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఓడిపోయినటువంటి అంటే గెలిచినటువంటి సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేయడానికి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ ఇచ్చిందో తన రుణం తీర్చుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల అధికారాన్ని ఇచ్చిండు. అదేవిధంగా తెలంగాణ తల్లి 27 రాష్ట్రాలు వ్యతిరేకించినా కూడా పార్లమెంటుని డోర్లను దిగ్బంధం చేసి మరి తెలంగాణను ఇచ్చినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, సోనియా గాంధీది. అటువంటి సోనియా గాంధీకి మళ్ళీ మేము కూడా తెలంగాణ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి ఒక రుణం తీర్చుకునేటువంటి ఒక బాధ్యత ఇవాళ పార్లమెంటు ఎలక్షన్ లో తాను అసెంబ్లీకి లోక్సభకు పంపించే ప్రయత్నంలో భాగం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిసిసి ఎక్స్టెండెడ్ మీటింగ్ లో అందరూ కలిసి మరి తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అందరూ ఎమ్మెల్యేలు కలిసి. కాబట్టి ఏదైతే తెలంగాణ సోనియా గాంధీ వల్ల సహకారం అయిందో ఆ రోజు అన్ని పార్టీలకు వ్యతిరేకంగా 27 రాష్ట్రాలకు వ్యతిరేకంగా కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని తెలంగాణ సమాజానికి తెలంగాణ ఇచ్చినటువంటి ఒక చరిత్రని మళ్ళీ ఆమెకు ఒక రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చే అవకాశం మనకు కల్పించాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునింది. కాబట్టి మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తా అనేది మరి షెడ్యూల్ వచ్చిన తర్వాత మరి అందరూ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నిర్ణయించినటువంటి ప్లేస్ లో పోటీ చేసే అవకాశం ఉంటది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి వేవ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది పార్లమెంట్ ఎలక్షన్ లో. సోనియా గాంధీ ఇటు కర్ణాటక ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఇటు ఒక కేంద్రం నుంచి కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో దాదాపు 45 మంది పార్లమెంటు పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక మంచి ఇంపాక్ట్ ఇక్కడ సోనియా గాంధీ పోటీ చేయడం వల్ల దేశమంతా కాంగ్రెస్ వైపు, ఒక తెలంగాణ కర్ణాటక వైపు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని మనం కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒక మంచి భవిష్యత్తును తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున ప్రభుత్వం ఏర్పడితే కూడా మరి సోనియా గాంధీ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి గెలిపించినటువంటి ఒక గుర్తింపు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ సమాజానికి ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పరిపాలన కొనసాగిందో అంతకంటే మెరుగ్గా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తే మరి కాంగ్రెస్ పార్టీకి ఇటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణ కానీ అభివృద్ధి చేసుకునే దిశగా మనం ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి, అడగడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునింది. ఆ నిర్ణయం మేరకే మరి కేంద్ర హైకమాండ్ ఏఐసిసిలో మేము ముఖ్యమంత్రి గారు మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. మరి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎక్కడ అనేది మరి ఏఐసిసి పెద్దలు నిర్ణయిస్తారు. దాని ప్రకారం సోనియా గాంధీ కూడా పోటీ చేస్తారు.